టు నరేష్ కొప్పు ఛానల్. ఐఎమ్ నరేష్, హిస్టరీ ఫ్యాకల్టీ. 2012 నుంచి వివిధ కోచింగ్ సెంటర్స్లో హిస్టరీ టీచ్ చేస్తూ ఉన్నాను. సివిల్స్, గ్రూప్స్, జేఎల్, డిఎల్ అండ్ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి హిస్టరీ టీచ్ చేయడం జరిగింది. ఓకే, మనము జుడిషియరీ డ్యూరింగ్ బ్రిటిష్ పీరియడ్ పార్ట్ 1 నేర్చుకున్నాము. ఇప్పుడు పార్ట్ 2 ఈ యొక్క వీడియోలో నేర్చుకుందాము. రిఫార్మ్స్ అండర్ విలియం బెంటిక్. ఈయన పీరియడ్ వచ్చేసి 1828 నుంచి 1833 వరకు. The 4 circuit courts were abolished and their functions transferred to collectors under the supervision of the Commissioner of Revenue and Circuits. చూడండి, 4 circuit courts were abolished. గమ్మత్తుగా ఉంది కదా. వారన్ హేస్టింగ్స్ స్టార్ట్ చేసామంటే దివానీ అదాలత్, నిజామత్ అదాలత్ నేమో కార్న్వాలిస్ రద్దు చేశాడు. కార్న్వాలిస్ స్టార్ట్ చేసిన సర్క్యూట్ కోర్ట్స్ నేమో విలియం బెంటిక్ రద్దు చేశాడు. గుర్తు పెట్టుకోవడం చాలా సింపుల్. నెక్స్ట్ వచ్చిన వాళ్ళు అనమాట. ఓకే, వీళ్ళ ఇక్కడ మనకి సర్క్యూట్ కోర్ట్స్ రద్దు చేసిన వాటి యొక్క ఫంక్షన్స్ ఉంటాయి. మరి మళ్ళీ ఎవరికి వెళ్ళిపోయినాయి? ఓకే, ఫంక్షన్ ట్రాన్స్ఫర్ టు కలెక్టర్స్. ఓకే, ఫస్ట్ కలెక్టర్ల వద్దనే న్యాయ వ్యవస్థ ఉండేది, కలెక్టర్ల వద్దనే న్యాయం హక్కులు ఉండేవి. సో దాన్ని కార్న్వాలిస్ రద్దు చేశాడు. మళ్ళీ విలియం బెంటిక్ కలెక్టర్లకే ఈ జ్యుడిషియల్ పవర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఈ కలెక్టర్స్ హయ్యర్ అథారిటీ కాదు, వీళ్ళపైన సూపర్విజన్ చేసే అధికారం ఎవరికి ఇచ్చారే అంటే ద కమిషనర్ ఆఫ్ రెవెన్యూ అండ్ సర్క్యూట్స్. రెవెన్యూ అండ్ సర్క్యూట్స్ అధికారికి ఈ యొక్క పవర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ చూసినట్లయితే సదర్ దివానీ అదాలత్ అండ్ సదర్ నిజామత్ అదాలత్. దివానీ అంటే ఏం చెప్పుకున్నాం? సివిల్ కోర్ట్ అని చెప్పుకున్నాం. నిజామత్ అంటే క్రిమినల్ కోర్ట్ అని చెప్పుకున్నాం. అత్యున్నత సివిల్ కోర్టు, అత్యున్నత క్రిమినల్ కోర్టు రెండు కూడా అలహాబాద్ లో ఏర్పాటు చేశారు. ఇది ఇంకో కొత్త కోర్టు అనమాట. పాత వాటిని రద్దు చేయలేదు. ఓకే, ఎందుకంటే కొత్త కొత్త ప్రాంతాలు వీళ్ళు ఆక్రమిస్తూ వస్తున్నారు కాబట్టి వాళ్ళ ప్రాంతాల్లో న్యాయ వ్యవస్థ పటిష్టం చేయడం కోసం కొత్త ప్రాంతాల్లో కూడా కొత్త కోర్టులని, కొత్త న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఫర్ ద కన్వీనియన్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ అప్పర్ ప్రావిన్స్, ఉత్తరప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో న్యాయం కోసము ఓకే ఈ సదర్ దివానీ అదాలత్, సదర్ నిజామత్ అదాలత్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే విలియం బెంటిక్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇంకొద్దిగా ల్యాండ్ పెరిగింది, బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకునే ప్రాంతాలు. ఓకేనా. సో మరి అక్కడ కూడా న్యాయ విచారణ జరగాలి కదా, అక్కడ కూడా న్యాయ సేవలు అందాలి కదా. సో అక్కడ అలహాబాద్ లో ఈ 2 కోర్టులు అనేవి ఏర్పడ్డాయి. టిల్ నౌ పర్షియన్ వాస్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఇన్ కోర్ట్స్. 1935 వరకు కూడా భారతదేశం యొక్క అధికార భాష పర్షియన్ అండి. ఇక భారతదేశంలో పర్షియన్ ని ప్రవేశపెట్టింది ఎవరండి? బాల్బన్ అని గుర్తుపెట్టుకోండి. బాల్బన్ భారతదేశంలో పర్షియన్ భాషని అధికార భాషగా చేయడం జరిగింది. ఓకేనా. అయితే బాల్బన్ తర్వాత వచ్చిన ఢిల్లీ సుల్తాన్లంతా ఖిల్జీలు, తుగ్లక్లు, సయ్యద్లు, లోడీలు, వాళ్ళ తర్వాత వచ్చిన మొఘల్స్ కూడా పర్షియన్ భాషను అధికార భాషగా చేశారు. దాదాపు 600 సంవత్సరాలు భారతదేశంలో పర్షియన్ అధికార భాషగా ఉంది. సో బ్రిటిష్ వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళు పర్షియన్ ని తీసేయలేకపోయారు. ఎందుకంటే ఇక్కడ అత్యధిక మందికి పర్షియన్ రాయడం వచ్చు, చదవడం వచ్చు. వాళ్ళకి జస్ట్ ట్రాన్స్లేటర్స్ ఉంటే సరిపోతుంది. మళ్ళీ స్పెషల్గా ఇంగ్లీష్ పెట్టినట్లయితే న్యాయ విచారణ అనేది చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ స్థానికులకు ఎవరికి ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ పెట్టాలనే ఆలోచన కూడా లేదు. 1835 వరకు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అనేది ఇండియాలో లేదు. కావున పర్షియన్నే కొనసాగించారు. ఓకే, విలియం బెంటిక్ వచ్చేంత వరకు పర్షియన్ అఫీషియల్ లాంగ్వేజ్ గానే ఉంది కోర్టు న్యాయస్థానాల్లో. నౌ ద సూటర్ హ్యాడ్ ద ఆప్షన్ టు యూజ్ పర్షియన్ ఆర్ వెర్నాకుల్ లాంగ్వేజ్. అటువంటి అధికారులు పర్షియన్ భాష గాని, స్థానిక భాష గాని, మాతృభాష గాని ఉపయోగించే అవకాశం ఉంది. కానీ సుప్రీంకోర్టులో మాత్రము పర్షియన్ ప్లేస్ లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని ప్రవేశపెట్టడం జరిగింది. సుప్రీంకోర్టులో పర్షియన్ బదులు ఇంగ్లీష్ తీసుకొచ్చారు. ఎవరి టైంలో? విలియం బెంటిక్ టైంలో. ఓకేనా. విలియం బెంటిక్ టైంలో పర్షియన్ ని అధికార భాష నుంచి తీసేసి దాని ప్లేస్ లో ఇంగ్లీష్ ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకంటే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వచ్చింది. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1835 లో విలియం బెంటిక్ స్టార్ట్ చేశాడు. 1833
A law commission was set up under Macaulay for codification of Indian laws. భారతదేశంలో న్యాయ గ్రంథాలు రాయడం కోసము మెకాలే కమిటీని 1833లో ఏర్పాటు చేయడం జరిగింది. విలియం బెంటిక్ వచ్చేంత వరకు భారతదేశంలో ఒక ప్రత్యేకమైన న్యాయ గ్రంథాలు లేవు. ఓకే, మరి మనకి మనుస్మృతి ఉంది కదా, షరియత్ ఉంది కదా, అంటే అవి మతపరమైనటువంటి న్యాయ గ్రంథాలు. అందరికీ సమానమైనటువంటి శిక్ష విధించినటువంటి చట్టాలు లేవు. లౌకిక పరమైనటువంటి ఏ మతానికి సంబంధం లేని ప్రజలందరూ సమానం కాబట్టి ప్రజలందరికీ సమాన శిక్షలు విధించాలి తప్పు చేసిన వారికి. సో ప్రభుత్వ పరంగా మత సంబంధం లేని న్యాయ గ్రంథాలు తయారు చేయాలనుకున్నారు. సో ఈ యొక్క న్యాయ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. థామస్ మెకాలే వాజ్ ద ఫస్ట్ లా మెంబర్ ఇన్ హిస్ గవర్నర్ జనరల్ కౌన్సిల్. గవర్నర్ జనరల్ కౌన్సిల్లో మొదటి న్యాయ సభ్యుడు అంటే మెకాలే అని చెప్పాలి. ఓకే, ఇతను ఇచ్చిన సలహా మేరకే మనకి 3 చట్టాలు రాయబడ్డాయి. సివిల్ ప్రొసీజర్ కోడ్, సివిల్ కేసులన్నీ కూడా సివిల్ ప్రొసీజర్ కోడ్ ద్వారా విచారించబడతాయి. ఇండియన్ పీనల్ కోడ్ భారత శిక్షా స్మృతి ఓకే 1860 అండ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, క్రిమినల్ కేసులన్నీ కూడా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ద్వారానే విచారించబడతాయి. ఈ 3 కోడ్లను ఉపయోగించి ప్రస్తుతము భారతదేశంలో విచారణ చేపడతా ఉన్నారు. ఒక 150 సంవత్సరాల ముందుగానే తయారు చేసినటువంటి ఈ యొక్క పుస్తకాలన్నీ కూడా ఈ రోజు వరకు కూడా మనం చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నాము. అయ్యా మరి ఇప్పుడు ఏమైనా చేంజెస్ చేసుకున్నామంటే కొన్ని చేంజెస్ చేసుకున్నాం అంతే, పూర్తి చేంజెస్ ఏం చేసుకోలేదు. ఎందుకంటే చాలా చక్కగా లౌకికంగా రాయబడ్డవి, ఎవరికి ఇబ్బంది కలిగించకుండా రాయబడ్డవి ఈ గ్రంథాలు. అన్ని మతాలకు సమప్రాధాన్యత ఇచ్చింది, అందరికీ అన్ని వర్గాల వారికి సమప్రాధాన్యత ఇచ్చింది. చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పే విధంగా రాసిన గ్రంథాలు అన్నమాట. అయితే కొద్ది మార్పులు వచ్చాయి. ఇప్పుడు ఈ సివిల్ ప్రొసీజర్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇవి రాసిన టైంలో నెట్ లేదు, ఇంటర్నెట్ లేదు. సో ఇప్పుడు మనకి నెట్ వచ్చింది, నెట్ పరంగా కూడా కేసులు డెవలప్ అవుతున్నాయి కాబట్టి సైబర్ క్రైమ్ రిలేటెడ్ సెక్షన్స్ అనేవి యాడ్ చేశారు. కొన్ని సెక్షన్స్ మాత్రమే యాడ్ చేశారు, అంతేగాని టోటల్ బుక్స్ అనేది మార్చలేదు. మార్చే తరం ఎవడి వల్ల కాదు. ఒకవేళ మార్చాలని ట్రై చేసినా ఆ మతపరమైనవి తీసుకొస్తారు కానీ లౌకికంగా తీసుకొచ్చే సత్తా ఇండియాలో ఎవరికి లేదు అని చెప్పాలి. అది నగ్న సత్యం అని చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా. అండ్ ఈవ్ టీజింగ్ ఆ కాలం లేదు, సో ఇప్పుడు ఉంది కాబట్టి ఈవ్ టీజింగ్ సంబంధించి కొన్ని సెక్షన్లు వచ్చాయి. ఓకే, గృహహింస, ఇటువంటి కొన్ని సెక్షన్స్ యాడ్ చేశారు. ఉమెన్ కి ఫుల్ పవర్స్ ఇస్తూ కొన్ని సెక్షన్స్ యాడ్ చేశారు. ఓకేనా. అండ్ ఈ 3 కూడా ముఖ్యమైన న్యాయ చట్టాలు అనేవి చెప్పుకోవచ్చు. తర్వాత కాలంలో వచ్చిన డెవలప్మెంట్స్ 1860 ఇట్ వాజ్ ప్రొవైడెడ్ దట్ యూరోపియన్స్ కెన్ క్లెయిమ్ నో స్పెషల్ ప్రివిలేజెస్ ఎక్సెప్ట్ ఇన్ క్రిమినల్ కేసెస్. 1860లో సివిల్ కేసుల విచారణలో యూరోపియన్లను కూడా కఠినంగా శిక్షించడం జరిగింది. వాళ్ళకు స్పెషల్ గా ఎటువంటి బెనిఫిట్స్ అనేవి ఉండవు, వాళ్ళ ప్రివిలేజెస్ అనేవి తీసివేయడం జరిగింది. ఓకే, క్రిమినల్ విచారణలో మాత్రమే వారికి కొన్ని ప్రివిలేజెస్ ఉన్నాయి, సివిల్ విషయంలో వాళ్ళకి ప్రివిలేజెస్ అనేవి లేవు. క్రిమినల్ అంటే హత్య అటువంటి వాటికి సంబంధించి ఓకే వాళ్ళు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే బ్రిటన్ దేశానికి చెడ్డ పేరు వస్తుంది, బ్రిటన్ దేశానికి చెడ్డ పేరు రావద్దు కాబట్టి క్రిమినల్ కేసెస్ విషయంలో ఒక యూరోపియన్స్ కి కొద్దిగా బెనిఫిట్స్ అనేది ఇవ్వడం జరిగింది. 1865 ఓకే, నో జడ్జ్ ఆఫ్ అన్ ఇండియన్ ఆరిజిన్ కుడ్ ట్రై దెమ్. భారతీయ న్యాయమూర్తులు యూరోపియన్ నేరస్తులని విచారించడానికి కుదరదు. భారతీయ న్యాయమూర్తులు యూరోపియన్ జడ్జిని యూరోపియన్ నేరస్తుల్ని విచారించే హక్కు లేదు. ఇక 1865 ప్రకారం చూసినట్లయితే ద సుప్రీం కోర్ట్ అండ్ ద సదర్ అదాలత్స్ వర్ మెర్జ్డ్ ఇంటూ 3 హై కోర్ట్స్. సుప్రీం కోర్ట్ మనకి రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం ఏర్పడింది. అలాగే సదర్ దివానీ అదాలత్, సదర్ అదాలత్స్, దివానీ అండ్ నిజాం వీటన్నిటిని 3ని మెర్జ్ చేసేసి ఇండియా మొత్తానికి పెద్ద 3 హైకోర్టులను 1865లో ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడెక్కడయ్యా అంటే కలకత్తా, బాంబే అండ్ మద్రాస్. 3 ప్రాంతాల్లో 3 హైకోర్టులు అనేవి బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది.
అయితే ఇవి ఎక్కడి నుంచి ఏర్పాటు చేశారంటే సుప్రీంకోర్టుని సదర్ అదాలత్, సదర్ నిజాం అదాలత్, సదర్ దివానీ మెర్జ్ చేసి ఏర్పాటు చేయడం జరిగింది. 1935 ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. మనకి మొత్తం 3 రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం, 2వ రౌండ్ టేబుల్ సమావేశం, 3వ రౌండ్ టేబుల్ సమావేశం. ఈ 3 సమావేశాలను బేస్ చేసుకొని అందులో చర్చించిన అంశాలను బేస్ చేసుకొని భారత ప్రభుత్వ చట్టం 1935 వచ్చింది. దీని ప్రకారమే భారతదేశంలో 1937లో ఒక ఫెడరల్ కోర్ట్ అనేది ఏర్పడింది. 1865లో మనకి 3 హైకోర్టులు ఏర్పాటు చేశారు, కలకత్తా, బాంబే, మద్రాస్. ఈ హైకోర్టుల పైన ఎటువంటి కోర్టులు అనేవి లేవు. ఈ మూడింటిని కోఆర్డినేట్ చేస్తూ ఒక హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్ గా ఫెడరల్ కోర్ట్ ని 1937లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీని యొక్క వర్క్స్ ఏంటంటే ఫెడరల్ కోర్ట్ కుడ్ సెటిల్ డిస్ప్యూట్స్ బిట్వీన్ గవర్నమెంట్స్. ప్రభుత్వాల మధ్య, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వచ్చే సమస్యల్ని విచారించే అధికారం అనేది ఇక ఫెడరల్ కోర్టుకు ఉంటుంది. ఓకేనా? కుడ్ హియర్ లిమిటెడ్ అపీల్స్ ఫ్రమ్ హైకోర్ట్స్. హైకోర్టులు కొన్ని సందర్భాల్లో ఫెడరల్ కోర్టుని తమ యొక్క సలహాలు అడిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొన్ని న్యాయపరమైన ఉంటాయి, కొన్ని రాజ్యాంగపరమైన ఉంటాయి, చట్టపరంగా ఉంటాయి. వాటిని ఫైనల్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని చెప్పేసి ఫెడరల్ కోర్టుని అడిగే అవకాశం ఉంటుంది. ఓకే, మనకి రాష్ట్రాల మధ్య గొడవలు ఏముంటాయి బ్రిటిష్ వాళ్ళ కాలంలో అంటే వాటర్ కావచ్చు, పవర్ కావచ్చు, మనీ కావచ్చు, ఇటువంటి వాటి యొక్క డైవర్షన్స్. మనకి వాటర్ చూసినట్టు కృష్ణా చూద్దాం. కృష్ణా రివర్ మనకి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇన్ని రాష్ట్రాల గుండా పోతుంది. సో ఈ రాష్ట్రాల మధ్య డిస్ట్రిబ్యూట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, గోదావరి మహారాష్ట్ర, తెలంగాణ, ఒరిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ని రాష్ట్రాల మధ్య తిరుగుతుంది కాబట్టి ఇక్కడ కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక రాష్ట్రం యొక్క పరిధిలోకి ఇంకో రాష్ట్రం రాకుండా, ఒక రాష్ట్రం యొక్క అధికారులు ఇంకో రాష్ట్రం అనుభవించేటువంటి సమస్యలను క్లియర్ చేయడం కోసము. ఓకే, నెక్స్ట్ చూద్దాము. పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ జ్యుడిషియరీ అండర్ ద బ్రిటిష్. బ్రిటిష్ వారి న్యాయ పరిపాలనలో ఏమైనా ప్లస్లు ఉన్నాయా? చాలా ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చి రూల్ ఆఫ్ లా. చట్టం ముందు అందరూ సమానమే. ఓకే, మనకి బ్రిటిష్ వాళ్ళు రాకముందు మనుస్మృతి కావచ్చు, షరియత్ కావచ్చు. ఓకే, డబ్బున్న వాళ్ళకి ఒక రకమైన శిక్ష, పేదవాళ్ళకి ఇంకో రకమైన శిక్ష. పేదవాడు తప్పు చేసే చాలా సివియర్ పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు, డబ్బున్న వాళ్ళు తప్పు చేసే తక్కువ పనిష్మెంట్లు ఇచ్చేవాళ్ళు. అధికారం బట్టి, హోదా బట్టి, కులం బట్టి మనకి ఇక్కడ శిక్షలు విధించడం అనేది ఉంది. ఓకే, మనుస్మృతి అనేది క్యాస్ట్ బేస్డ్ అనమాట. హయ్యర్ క్యాస్ట్ వాళ్ళకి తక్కువ పనిష్మెంట్, లోయర్ క్యాస్ట్ వాళ్ళకి ఎక్కువ పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓకే, లోయర్ క్యాస్ట్ వాళ్ళు తక్కువ తప్పు చేసినా, హయ్యర్ క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ తప్పు చేసినా శిక్షలు మాత్రము లోయర్ క్యాస్ట్ వాళ్ళకి ఎక్కువ పనిష్మెంట్స్ ఇచ్చారు. అలాగే షరియత్లో కూడా కొన్ని డిస్క్రిమినేషన్స్ అనేవి ఉండేవి. సో ఇక్కడ ఏ మతానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, ఏ కులానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఓన్లీ చట్టం ముందు అందరూ సమానమే, ఎవడే తప్పు చేసినా కరెక్ట్ పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. The codified laws replaced the religious and personals of the rulers. ఈ రాయబడిన గ్రంథాలు అనేవి మతపరమైనటువంటి వాటి నుంచి రీప్లేస్ చేసింది. మతం పైన ఆధారపడినటువంటి గ్రంథాలను పక్కన పడేసింది. ఓకే, పర్సనల్స్ ఆఫ్ ద రూలర్స్, రాజుల దగ్గర ఉండే అధికారులను పక్కన పడేసింది. ఓకే, దానివల్ల ఏమవుతుందంటే అందరికీ సమన్యాయం అందుతుంది, అందరికీ సమన్యాయం అందుతుంది. ఓకేనా? అండ్ ఇంకోటి వచ్చేసి పర్సనల్స్ వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఒక రకంగా ఇస్తారు. రాజు దగ్గర బాగా పనిచేసిన వాళ్ళు, వాళ్ళకి నచ్చిన వాళ్ళు, వాళ్ళకి డబ్బున్న వాళ్ళు, వాళ్ళకి ఫేవర్ చేసే వాళ్ళకి మంచిగా చూస్తారు. వాళ్ళకి దూరంగా ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఫేవర్ చేయని వాళ్ళకి ఎక్కువ పనిష్మెంట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈవెన్ యూరోపియన్ సబ్జెక్ట్స్ వర్ బ్రాట్ అండర్ జ్యూరిడిక్షన్. యూరోపియన్ ప్రజలను కూడా న్యాయ పరిధిలోకి, న్యాయ వ్యవస్థలోకి తీసుకురావడం జరిగింది. ఆల్దో ఇన్ క్రిమినల్ కేసులో కూడా వాళ్ళని విచారించే అవకాశం ఉంది. అయితే యూరోపియన్ జడ్జెస్ మాత్రమే యూరోపియన్ నేరస్తుల్ని విచారించే అవకాశం ఉంటుంది, మిగతా వాళ్ళకి లేదు అని చెప్పాల్సి ఉంటుంది. ఓకే, ఇండియన్ జడ్జిలు యూరోపియన్ నేరస్తుల్ని విచారించే అవకాశం లేదు. గవర్నమెంట్ సర్వెంట్స్ వర్ మేడ్ ఆన్సరబుల్ టు ద సివిల్ కోర్ట్స్.
ప్రభుత్వ అధికారులు వాళ్ళు చేసే పనులు కరెక్ట్‌గా ఉంటే ప్రాబ్లమ్ లేదు. ఒకవేళ అవినీతితో కూడుకున్నట్లయితే ఖచ్చితంగా సివిల్ కోర్ట్స్‌కి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ సమాధానం చెప్పలేని పరిస్థితిలో వారిని జైలుకి పంపించాల్సి ఉంటుంది. పంపిస్తారు కూడా. ఇక నెగెటివ్ చూద్దాం. అంటే ఎక్కడ కూడా పాజిటివ్ ఉంటుంది, నెగెటివ్ ఉంటుంది. The judicial system became more and more complicated and expensive. ఓకే. ఈ గ్రంథాలన్నీ కూడా ఇంగ్లీష్‌లోనే ఉన్నాయి. కానీ సామాన్య వ్యక్తికి అర్థం గాని భాషలో ఉన్నాయి. చాలా కాంప్లికేటెడ్ లాంగ్వేజ్‌లో ఉన్నాయి. వాటిని అర్థం చేసుకోవడం చాలా కష్టము. అలాగే చాలా ఎక్స్‌పెన్సివ్ అన్నమాట. ఒక కేసు ఒకసారి విచారణ పూర్తయిద్దంటే కుదరదు. ఒకసారి కేసు ఫైల్ అయిందనుకోండి, అది వాయిదాలు వేస్తూనే ఉంటారు. అలా కోర్టు చుట్టూ తిరిగి లాయర్‌లకు డబ్బులు పెట్టాల్సి ఉంటుంది. కోర్టులకు డబ్బులు పెట్టాల్సి ఉంటుంది. ఓకే. పేదవాడికి న్యాయం అందని పరిస్థితి. ద రిచ్ కుడ్ మానిపులేట్ ద సిస్టమ్. డబ్బులున్నవాడు ఏ పనైనా చేయగలుగుతాడు. డబ్బులున్నవాడు ఏం చేస్తాడంటే ఈవెన్ లాయర్‌కి డబ్బులు ఇచ్చేసి, అపోజిట్ వైపు లాయర్ కూడా డబ్బులు ఇచ్చేసి న్యాయం తన వైపు తిప్పుకునే పరిస్థితులు అనేవి మనకి ఈ యొక్క సిస్టమ్ వల్ల ఏర్పడ్డాయి. దేర్ వాజ్ యాంపుల్ స్కోప్ ఆఫ్ ఫాల్స్ ఎవిడెన్సెస్. ఓకే. ఫాల్స్ ఎవిడెన్స్ అనేది చాలా సింపుల్ అయిపోయింది. ఓకే. డబ్బులు ఇస్తే తప్పుడు తప్పుడు విచారణ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా అనేక మంది జమీందారులు రెగ్యులర్‌గా న్యాయమూర్తులతో కలిసి హంటింగ్‌కి వెళ్ళేవాళ్ళు. న్యాయమూర్తులకు విపరీతంగా డిన్నర్ పార్టీలు ఇచ్చేవాళ్ళు. డొనేషన్స్ ఇచ్చేవాళ్ళు. సో జమీందారులకు ఫేవర్‌గా, డబ్బున్న వాళ్ళకి ఫేవర్‌గా విచారణ అనేది జరిగేదని చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళకి న్యాయం జరిగేది. ఓకే. తప్పుడు ఆన్సర్ ఇచ్చేవాళ్ళు కూడా ఎక్కువ మంది డబ్బులు ఇస్తే వచ్చేసిన పరిస్థితి ఏర్పడింది. తప్పుడు ఎవిడెన్స్ అనేది మనకి ఈజీగా ఉంది. డ్రాగ్డ్ అవుట్ ఆఫ్ లిటిగేషన్ మెంట్ డిలేడ్ ద జస్టిస్. న్యాయం అనేది చాలా డిలే అయిపోయింది. మనకు ఒక స్టేట్మెంట్ ఉంది. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. న్యాయం చేయటంలో ఆలస్యం చేసినట్లయితే అన్యాయం చేసినట్టే అవుతుంది. ఎందుకంటే కరెక్ట్ టైంలో జస్టిస్ రావాలి. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. న్యాయము త్వరితగతిన మనకి చెందాలి. లేనప్పుడైతే అప్పుడు ఏమవుతుంటే విచారణ లేట్ అయిందనుకోండి, విచారణ లేట్ అయినట్టే అన్యాయం జరిగినట్టే. ఎందుకంటే ఆలోపే అక్కడ జరిగినటువంటి మిస్టేక్ ఆ యొక్క కల్ప్రిట్ దాన్ని మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంటుంది. ఒక డబ్బులు ఇచ్చి మ్యానిపులేట్ చేయడము, లేకపోతే సాక్ష్యాలు నాశనం చేయడము, ఏదో విధంగా చేసి అన్యాయంగా వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. కోర్టు ఓవర్ బర్డెన్ యాజ్ లిటిగేషన్ ఇంక్రీస్డ్. చాలా ఓవర్ బర్డెన్ అయిపోయింది. దాన్ని మోయడంత కష్టం ఏర్పడింది. ఆఫెన్ ద యూరోపియన్ జడ్జెస్ వర్ నాట్ ఫెమిలియర్ విత్ ఇండియన్ యూసేజ్ అండ్ ట్రెడిషన్స్. భారతీయ సాంప్రదాయాలకి, సంస్కృతులకి యూరోపియన్ జడ్జిలు అంతగా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళకి తెలియదు కూడా. తెలియదు కాబట్టి వాళ్ళకి నచ్చినట్టుగా బిహేవ్ చేసేవాళ్ళు. సో భారతీయులు అనేక మంది ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. భారత న్యాయ వ్యవస్థలో, భారత న్యాయ చరిత్రలో మొట్టమొదటి న్యాయపరమైన హత్య అంటే రాజా నందకుమార్ ఉరి అని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎవరి రాజా నందకుమార్ అంటే, రాజా నందకుమార్ వచ్చేసి he was a influential person in Bengal. Okay, he worked as a revenue collector and he worked as a governor of Hooghly. ఓకేనా. అయితే వారన్ హేస్టింగ్స్ తీసుకున్న లంచాలని బయటకు తీసుకురావడం జరిగింది. గవర్నర్ జనరల్ కౌన్సిల్లో మనకి 4 సభ్యులు ఉంటారు. 4 సభ్యుల్లో 3 సభ్యులు ఫ్రాన్సిస్, క్లావరింగ్ అండ్ మాన్సన్. ఈ 3 కూడా వారన్ హేస్టింగ్స్ కి వ్యతిరేకము. ఈ 3 కూడా చాలా మంచి వ్యక్తులు అని చెప్పాల్సి ఉంటుంది. వారన్ హేస్టింగ్స్ ఏమో లంచగొండి. ఓకే. అయితే నందకుమార్ ఈయన పైన పెట్టిన నేరారోపణ ఏంటంటే కరప్షన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు వారన్ హేస్టింగ్స్ అని చెప్పేసి. మున్నీ బేగం దగ్గర నుంచి వారన్ హేస్టింగ్స్ 3.5 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది అని చెప్పేసి యొక్క నందకుమార్ గవర్నర్ జనరల్ కౌన్సిల్ కి కంప్లైంట్ చేశాడు. ఎందుకు ఆమె దగ్గర నుంచి ఎందుకు డబ్బులు తీసుకున్నాడంటే, ముబారక్ ఉద్దౌలా మైనర్ కింగ్ ఆఫ్ బెంగాల్. ఓకేనా. ఈ మైనర్ కింగ్ ఆఫ్ బెంగాల్ ముబారక్ ఉద్దౌలా, ఈయన యొక్క మదర్ మున్నీ బేగం.
ఎవరి మున్నీ బేగం అంటే ఈమె వచ్చేసి మీర్ జాఫర్ యొక్క భార్య, మీర్ జాఫర్ యొక్క వితంతువు, మీర్ జాఫర్ యొక్క వితంతువు అని చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా. అండ్ ఈమె తన మైనర్ కుమారుడికి గార్డియన్ గా ఉంటానని చెప్పేసి పర్మిషన్ ఏమని చెప్పేసి వారన్ హేస్టింగ్స్ ని అడగడం జరిగింది. సో ఈ డిమాండెడ్ ఫర్ ద బ్రైబ్. సో మున్నీ బేగం గేవ్ 3.5 lakh rupees. ఓకే, 3.5 లక్షల రూపాయలు లంచంగా ఇవ్వడం జరిగింది. అయితే అది ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ని నందకుమార్ కి చెప్పడం జరిగింది. ఓకే, రాజా నందకుమార్ ఈ విషయం అంతా కూడా ఈ యొక్క గవర్నర్ జనరల్ కౌన్సిల్ ఉన్న వాళ్ళకి చెప్పడం జరిగింది, ఫ్రాన్సిస్ కి, క్లావరింగ్ కి, మాన్సూన్ కి. సో మున్నీ బేగం ఇచ్చిన లెటర్ ని యాస్టిస్ ఫ్రాన్సిస్ కి ఇవ్వడం జరిగింది. ఫ్రాన్సిస్ ప్రొడ్యూస్ ఏ లెటర్ ఫ్రమ్ నందకుమార్ బిఫోర్ కౌన్సిల్. ఓకే, ఈ యొక్క లెటర్ ని నందకుమార్ దగ్గర నుంచి తీసుకొని గవర్నర్ జనరల్ కి ఇవ్వడం జరిగింది. ఓకే, వారన్ హేస్టింగ్స్ ఫైల్డ్ ఏ కౌంటర్ అఫెన్సివ్ అగైనెస్ట్ నందకుమార్. ఎందుకంటే తనకు వ్యతిరేకంగా ఒక కేసు వేస్తే ఊరుకుంటాడా? ఊరుకోడు. మనకి జనరల్ గా ఒక కార్పొరేటర్ మీద ఒక చిన్న కేసు వేస్తేనే, చిన్న అలిగేషన్ చేస్తేనే మన మీద ఎంతో దాడి చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అటువంటిది ఇక్కడ గవర్నర్ జనరల్ పైన అంటే వాడు ఊరుకుంటాడా? ఊరుకోడు. సో నందకుమార్ కి అగైనెస్ట్ ఒక కేసు అనేది ఫైల్ చేయడం జరిగింది. అయితే గవర్నర్ జనరల్ కౌన్సిల్లో 4 సభ్యులు ఒకడు మాత్రమే వారన్ హేస్టింగ్స్ ఫేవర్ గా ఉన్నాడు, మిగతా 3 వారన్ హేస్టింగ్స్ వ్యతిరేకించే వాళ్ళు. ఓకేనా. ఈ కౌన్సిల్ ఏం చెప్పిందంటే వారన్ హేస్టింగ్స్ తీసుకున్న డబ్బులన్నీ కూడా కంపెనీ యొక్క ట్రెజరీకి కట్టాల్సిందే అని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. అయితే కౌన్సిల్లో ఉన్న వాళ్ళందరినీ వారన్ హేస్టింగ్స్ మ్యానిపులేట్ చేయడం జరిగింది. ఆ కేసు పెండింగ్ లో పెట్టడం జరిగింది, తర్వాత ఆపేయడం జరిగింది. కానీ తన మీద అలిగేషన్ చేసినటువంటి నందకుమార్ పైన ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. సో హీ ఫైల్డ్ ఏ అఫెన్సివ్ కేస్. Nandakumar was suddenly arrested at the instance of a Calcutta merchant Mohandas on a charge of forgery. ఫోర్జరీ చేశాడు అనే కారణంతో నందకుమార్ని అరెస్ట్ చేయడం జరిగింది. నందకుమార్ని అరెస్ట్ చేసి సుప్రీంకోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ కాలంలో ఉన్నది సుప్రీంకోర్టు మాత్రమే, కింద కోర్టులు లేవు. ఓకే, అండ్ హీ వాజ్ పుట్ ఆన్ ట్రయల్ బిఫోర్ ద సుప్రీంకోర్ట్. సుప్రీంకోర్టు ముందు అతన్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఓకేనా, సుప్రీంకోర్టు ముందు అతన్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అండ్ ఈ సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఎవరయ్యా అంటే సర్ ఎలిజా ఇంపే. సర్ ఎలిజా ఇంపే. ఈ సర్ ఎలిజా ఇంపే వచ్చేసి వారన్ హేస్టింగ్స్ యొక్క స్కూల్ ఫ్రెండ్ అనమాట. సో చాలా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. తన ఫ్రెండ్ ని కాపాడుకోవాల్సిన అవసరం ఎలిజా ఇంపే పైన ఉంది. ఓకేనా, ఎందుకంటే వారన్ హేస్టింగ్స్ పైన నందకుమార్ అలిగేషన్ తీసుకొచ్చాడు. సో ఇతన్ని అడ్డు తొలగించుకుంటే వారన్ హేస్టింగ్స్ ఎటువంటి సమస్య ఉండదు అనుకున్నారు. ఓకే, ఈ విచారణ అనేది 7th June 1770 పైన స్టార్ట్ అయింది. దాదాపుగా కంటిన్యూగా 8 days కొనసాగిందని చెప్పాల్సి ఉంటుంది, ఎటువంటి వాయిదాలు లేకుండా. ఈవెన్ ఆదివారం కూడా వాళ్ళు ఆ విచారణ చేపట్టడం జరిగింది. ఓకేనా, అతను ఫోర్జరీ చేసి కొద్దిగా సొమ్ముని, ఆభరణాలని తీసుకున్నట్టుగా ప్రూఫ్స్ అనేది మోహన్ దాస్ ఇవ్వడం జరిగింది. సో నందకుమార్ని ఈయన కల్ప్రిట్ అని చెప్పేసి, గిల్టీ అని చెప్పేసి అతన్ని ఉరి తీయాలని చెప్పేసి అని జరిగింది. మనకి డబ్బు దొంగలించాడనే ఒకే ఒక కారణంతో ఉరి శిక్ష అనేది ఏ మత గ్రంథాల్లో లేదు. హిందూ మత గ్రంథమైన, ముస్లిం మత గ్రంథమైన ఓకే ఎటువంటి చట్టం లేదు. ఓకే, 5th August 1775 నందకుమార్ని కలకత్తాలో ఉరి తీయడం జరిగింది. Ilbert Bill 1883. In India, British introduced judiciary. British introduced several laws to protect rule of law, but they showed racial discrimination. న్యాయ వ్యవస్థను అయితే ఏర్పాటు చేస్తారు, మంచి మంచి చట్టాలు అయితే చేశారు. ఇంప్లిమెంటేషన్ దగ్గరకు వచ్చేసరికి ఇండియన్స్ ఒక రకమైన న్యాయము, బ్రిటిష్ వారికి ఇంకో రకమైన న్యాయము. ఓకే, బ్రిటిష్ వాళ్ళు చేసిన సివియర్ మిస్టేక్స్ కి మాత్రమే పనిష్మెంట్స్ ఉండేవి. ఓకే, అయితే ఈ రేషియల్ డిస్క్రిమినేషన్ తీసివేయడం కోసము
లార్డ్ రిప్పన్ ఈ బిల్లును తీసుకురావడం జరిగింది. లార్డ్ రిప్పన్ గవర్నర్ జనరల్ కౌన్సిల్లో లా మెంబరే సర్ సిపి ఇల్బర్ట్. సర్ సిపి ఇల్బర్ట్ తయారు చేసిన బిల్లే ఇల్బర్ట్ బిల్ అని చెప్పాల్సి ఉంటుంది. As per this bill, British and European subjects would be tried in session court by Indian judges. ఈ బిల్లు ప్రకారము బ్రిటిష్ మరియు యూరోపియన్ నేరస్తులు భారతీయ న్యాయమూర్తులచే విచారించబడతారు. ఎప్పుడైతే ఈ చట్టాన్ని తీసుకురావడం ట్రై చేశారో బ్రిటిష్ వాళ్ళు యూరోపియన్లు నానా హంగామా చేయడం జరిగింది. భారతీయులకు నాగరికత నేర్పింది బ్రిటిష్ వారు, యూరోపియన్లు. అటువంటిది భారతీయులను మమ్మల్ని విచారించడమా అని చెప్పేసి ఒక పెద్ద యుద్ధం లాంటిది చేశారు. దీన్నే 1883 బ్రిటిష్ మ్యూటినీ అని చెప్పేసి అంటారు, యూరోపియన్ మ్యూటినీ అని చెప్పేసి అంటారు. ఓకే, అయితే అనేక ఒత్తిళ్ల మేరకు చివరకు లార్డ్ రిప్పన్ తలొగ్గడం జరిగింది. However, a defendant would in all cases have to right to claim trial by a jury, which at least half of the members must be Europeans. అంటే ఈ విచారణలో పాల్గొనే వాళ్ళు సగం మంది ఖచ్చితంగా యూరోపియన్ జడ్జిలు ఉండాలి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉరి శిక్ష, ఓకే, యూరోపియన్లు ఎవరినైనా చంపేశారు లేకపోతే ఎవరైనా కొట్టడం జరిగింది. చాలా క్రిమినల్ కేసుల విచారణలో ఖచ్చితంగా ఇండియన్ జడ్జి ఉండొచ్చు, అతనికి సహాయంగా ఖచ్చితంగా యూరోపియన్స్ ఉండాల్సిందే. యూరోపియన్స్ లేకుండా ఈ విచారణ అనేది కొనసాగకూడదు అని చెప్పేసి ఒత్తిడి చేయడం జరిగింది. ఫైనల్ గా లార్డ్ రిప్పన్ యాక్సెప్ట్ చేశాడు. భారతీయ న్యాయమూర్తులు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ని ఒక జ్యూరీ క్రాస్ చెక్ చేస్తుందన్నమాట. అందులో మినిమం 2 యూరోపియన్లు ఉంటారు. The bill was passed on January 25th, 1884. Okay, and came into force on May 1st of that year. 1884 May 1st na ఇల్బర్ట్ బిల్ అనేది చట్టంగా మారింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ నరేష్ కొప్పు ఛానల్. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద రావాలంటే సబ్స్క్రైబ్ పక్కన నుండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.